మహాకుంభమేళా. హర్ హర్ మహాదేవ్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు కుంభమేళా మొత్తం 45 రోజుల పాటు జరగనుంది. అయితే ఇప్పుడు జరగనున్న కుంభమేళా మహాకుంభమేళా అని, ఇది 144 ఏళ్లకు ఒక్కసారి వస్తుందని చెబుతున్నారు. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళాను, 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తే, ఈ మహాకుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళాను మాత్రం కేవలం ఈ ప్రయాగ్రాజ్లోని నిర్వహిస్తుంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానమన్నమాట. అందుకే ఈ 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తుంటారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళానే. ఇక ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళాను ఈ ప్రదేశంలోనే నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్ కాకుండా హరిద్వార్లోని గంగా నది, నాసిక్లోని గోదావరి నది, ఉజ్జయినిలోని క్షిప్రా నదిలో కుంభమేళా నిర్వహిస్తుంటారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని, ఆ పడిన ప్రాంతంలో ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు. మహాకుంభమేళా సమయంలో భక్తులు ఆచరించే రాచ స్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. 2025 మహాకుంభమేళాలో రాచ స్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. జనవరి 13వ తేదీన పుష్య పౌర్ణమి రోజున మొదటి రాచ స్నానం ఆచరిస్తారు. అలాగే జనవరి 14న మకర సంక్రాంతి రోజున రెండో రాచ స్నానం చేస్తారు. ఇక మూడో రాచ స్నానం జనవరి 28వ తేదీన మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు. 4వ రాజస్నానం ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి రోజున నిర్వహిస్తారు.
ఐదో రాచస్నానం ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పౌర్ణమి రోజున ఆచరిస్తారు. ఇక చివరిదైన 6వ రాచస్నానం మహాకుంభమేళా ముగిసే రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన చేస్తారు. మహాకుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు. భారతదేశ చరిత్రలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రయాగరాజులో నిర్వహిస్తున్న ఈ మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు, నాగసాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. ఈ మహాకుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మహాకుంభమేళను ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలోనూ, సూర్యుడు మకర రాశిలోనూ ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా ఏర్పాటు చేస్తారు. కుంభమేళాలు మొత్తం 3 రకాలుగా ఉంటాయి. అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా. ప్రతి 6 ఏళ్లకు ఒకసారి నిర్వహించే అర్ధ కుంభమేళా, చివరిసారిగా అర్ధ కుంభమేళాను 2019లో నిర్వహించారు. ఇక ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళాను 2013లో ఏర్పాటు చేశారు. ఇక 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహాకుంభమేళా. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరిగేదే ఈ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా కావడం ఎంతో సంతోషం. మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే దక్కుతుందని చెబుతున్నారు. మహాకుంభమేళాలో గంగా నదిలో కేవలం స్నానం మాత్రమే కాదు, సంయమనం, భక్తి, మతపరమైన నియమాలు పాటించడం తప్పనిసరి. అందుకే మహాకుంభమేళా సమయంలో గంగా స్నానం చేసే ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో వారు అనేక ప్రయోజనాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. మహాకుంభమేళా సమయంలో చేసే నదీ స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాకుంభం సమయంలో కనీసం 5 సార్లైనా గంగలో మునగాలి. అనంతరం స్నానం చేయాలి. లేదంటే మీరు చేసిన స్నానం అసంపూర్ణంగా పరిగణించబడుతుందని పండితులు చెబుతున్నారు. ఇక మహాకుంభమేళాలో స్నానం చేసే ముందు ఎవరైనా సరే సాధువులు స్నానం చేసే సమయంలో వారి ఎదుట స్నానం చేయకూడదు. ఎందుకంటే కుంభమేళా సమయంలో స్నానానికి సాధువులు, ఋషులు స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పొరపాటును ఎవరైనా సాధువులు చేసే సమయంలో స్నానం చేస్తే మీకు పుణ్యానికి బదులుగా పాపాలు ఎదురవుతాయి. అలాగే గతించిన పెద్దలకి పిండ ప్రదానం కూడా ఇక్కడ నిర్వహించడం చాలా విశేషం. మన తెలుగువారు ఎవరైనా కార్యక్రమం చేయాలనుకుంటే ఈ నది ఒడ్డున మీకు కనబడుతుంది కదా, ఈ ప్రాంతంలో చేసుకోండి. ఫ్లెక్సీ మీద నెంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ చేసి కూడా వెళ్ళొచ్చు. ఇక ఈ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలంటే పడవలో మాత్రమే వెళ్ళాలి. 3 నదులు కలిసే ప్రదేశానికి ఈ పడవ వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడ స్నానాన్ని ఆచరించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొద్ది మందికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ చక్కటి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్. అందుకే అక్కడికి వెళ్ళి ఈ వీడియో చేసి మీకు అందిస్తున్నాను. జై బోలో శివశంకర్ భగవానికి జై.